హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనము జోకే పని లేకుండా గ్లాస్ కొలతతోటే మంచి రుచికరంగా మామిడికాయ పచ్చడి తయారు చేసుకుందాము. అట్లనే ఈ పచ్చడికి మనం పోపు కూడా పెట్టాము. పోపు లేకుండానే ఈ పచ్చడి తయారు చేస్తాము. రుచి అయితే మామూలుగా ఉంటుంది, మస్తు ఉంటుంది. పని కూడా ఎక్కువ ఏమి ఉండదు, మస్తు తొందరగా అల్కా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ విధంగా మామిడికాయ పచ్చడి తయారు చేసుకొని చూడుర్రి, మస్తు మంచిగా ఉంటుంది. ఇక ఇప్పుడు మనము ఈ మామిడికాయ పచ్చడి తయారు చేసుకుందాము. నేను ఇక్కడ ఒక 6 మామిడికాయలను మంచి శుభ్రంగా కడిగి వీటిని పొడి బట్టతో తుడుచుకున్నాక బయట మార్కెట్లో చిన్న సైజు ముక్కలా కట్ చేయించుకున్నా. ఇక మనం కట్ చేసుకునే ముక్కలను మళ్ళీ ఒకసారి మంచి పొడి బట్టతో తుడుచుకోవాలి. తుడుచుకున్నాక ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలను ఒక గ్లాస్ తోటి కొలుచుకుంటున్నా. నేను గ్లాస్ తోటి కొలుచుకుంటే నాకు 8 గ్లాసుల మామిడికాయల ముక్కలు అయినాయి. ఇక మనకు 8 గ్లాసుల మామిడికాయ ముక్కలు అయినాయి కదా. ఇక ఇప్పుడు ఒక గిన్నెల మనకు 8 గ్లాసుల మామిడికాయ ముక్కలకు 2 గ్లాసుల నూనె పోసుకోవాలి. నేను ఇక్కడ పల్లి నూనె పోసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే నూనె నూనె కూడా వాడచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఈ నూనె పోసుకున్నాక ఒక పావు చెంచా పసుపు వేసుకొని ఈ పసుపు అనేది నూనెలో మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక పసుపును కలుపుకున్నాక ఇప్పుడు మన మామిడికాయ ముక్కలను ఈ నూనెలో వేసుకొని ముక్కలకు నూనె మంచిగా పట్టుకునేటట్టు కలుపుకోవాలి. ఇక మనము మామిడికాయ ముక్కలను నూనెలో మంచిగా కలుపుకున్నాం కదా. ఇక ఇప్పుడు దీన్ని కొద్దిసేపు పక్క పెట్టుకొని మనం దీనిలో కావాల్సిన ఉప్పు కారం కలుపుకుందాము. ఇక ఇప్పుడు ఒక గిన్నెల మనం ఏ గ్లాస్ తోటి అయితే మామిడికాయ ముక్కలు కొలుసుకున్నామో ఆ గ్లాస్ తోటి 3/4 గ్లాసు ఆవపిండి వేసుకోవాలి. అట్లనే చెంచెడు మెంతిపిండి, ఒక గ్లాసుడు ఉప్పు, గ్లాసుడు కారము, అట్లనే ఒక 5 వెల్లిగడ్డలను సగం వెల్లిగడ్డలు పొట్టు తీసి కచ్చపెచ్చి దంచుకొని వేసుకోవాలి. మిగిలిన సగం వెల్లిగడ్డలను పొట్టు తీసి వేసుకోవాలి. ఇక వీటన్నిటిని ఇప్పుడు ఒకసారి అన్ని మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. అన్నీ మంచిగా కలుపుకున్నాం కదా. కలుపుకున్నాక ఇప్పుడు ఈ ఉప్పు కారాన్ని మన మామిడికాయ ముక్కలలో వేసుకోవాలి. వేసుకొని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఉప్పు కారం ఇట్లా మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలను ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ తొక్కు జాడీలో కానీ ఏదన్నా గ్లాస్ సీసాలో కానీ వేసుకోవాలి. వేసుకొని ఒక 3 రోజుల పాటు మూత పెట్టుకొని ఈ మామిడికాయ తొక్కును ఊరనియాలి. నేను దీన్ని 3 రోజుల పాటు పక్కకు పెట్టుకుంటున్నా. ఇక నాకు ఇక్కడ తొక్కును పక్కకు పెట్టుకొని ఒక 3 రోజులు అయింది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసిరు కదా, మనకు తొక్కు మంచిగా ఊరింది. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు జోకే పని లేకుండా పోపు పెట్టే పని లేకుండా మంచి రుచికరమైన మామిడికాయ పచ్చడి తయారైపోయింది. చూసిరు కదా మామిడికాయ పచ్చడి ఎంత మంచిగా ఉందో. దీనిలో పెద్ద పని ఏం లేదు, మస్తు అల్కగా తొందర తయారు చేసుకోవచ్చు. అయ్యో పోపు పెట్టు లేదు, రుచి ఎట్లుంటుందో అనుకున్నారు. రుచి అయితే మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకోర్రి.